ఓకే, నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ ప్రాలిక. ఇప్పుడు ప్రస్తుతం మనం మరిగూడలో ఉన్నాం. ప్రస్తుతం మనం ప్రచారం ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం ఎలా ఉందంటారు? కాంగ్రెస్ ఏదైతుందో బాగా పటిష్టంగా ఉందమ్మా. ఇలా గతంలో 2018లో కూడా ఏదైతుందో వీళ్ళు ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ దురదృష్టం ఏంటంటే మేము నమ్ముకున్న మా అభ్యర్థి మమ్మల్ని ఉంటుంది. మా అభ్యర్థి ఏదైతుందో వాళ్ళ మమ్మల్ని వదిలిపోవడం జరిగింది. మీరు మోసం చేశారు అంటున్నారు కదా, ఆయన ఓటమే మీ లక్ష్యమా లేకపోతే కాంగ్రెస్ బలపడడం మీ లక్ష్యం అంటారు? గెలుపు మా లక్ష్యం, కాంగ్రెస్ బలపడటం మా గెలుపు మా లక్ష్యం. వాస్తవంగా 5 సంవత్సరాల కొరకు మాకు అవకాశం ఇచ్చిన ప్రజలు 4 సంవత్సరాల కాల పరిమితి ముగిసింది. ఇంకా సంవత్సర కాలం ఏదైతుందో గతంలో ప్రజలు మాకు 5 సంవత్సరాలు తీర్పిచ్చింది. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ 1 ఇయర్ కూడా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని మేము ప్రజలను కోరుతున్నాం. ఇక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ కానివ్వండి, వీళ్ళ కాంగ్రెస్ పార్టీని మధ్యలో వదిలి కాడెత్తేసిన రాజగోపాల్ రెడ్డి కానీ, వాళ్ళిద్దరు కూడా ఏదైతుందో ఇవాళ ఈ 4 సంవత్సరాల కాలం ఈ ప్రాంతానికి చెందినట్టు శివన్నగూడెం చెల్లగూడెం ప్రాజెక్టే కానివ్వండి, ఇతరత్ర ఈ ప్రాంత సమస్యలు ఏవీ కూడా పట్టించుకోగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొత్త వాగ్దానాలు తెర మీద పట్టుకొస్తాయి. ఇప్పుడు శివన్నగూడెం చెల్లగూడెం ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి భూ నిర్వాసితులు ఏదైతుందో వాళ్ళ భూ పరిహారానికి సంబంధించి రిహాబిలిటేషన్ ప్యాకేజీకి సంబంధించి హరీష్ రావు గారు ఇప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. ఇంతకాలం ఆయన చెల్లింపు చేయడానికి ఎవరు అడ్డు రాలేదే. ఆయన ఏమంటుండో మీ పెట్టెల్లో ఏదైతుందో మా మెజార్టీ వస్తే నీకు ఇస్తా అని చెప్పంటారు. అంటే ఇది వాస్తవం ఒక విధంగా ఆయన రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కమిషన్ నిబంధనలకు ఉల్లంఘన అని చెప్పంటున్నారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వెలువడ్డట్టయితే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఏ విధమైన ఓటర్ను ప్రలోభ పెట్టేటువంటి ఒక ప్రచారం చేయకూడదు. హరీష్ రావు గారు మంత్రి అయ్యుండి కూడా ఓటర్ను ప్రలోభ పెట్టేటువంటి ఒక కార్యక్రమానికి తెరదీస్తున్నారు. దాన్ని అదుపు చేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఒక్క మాట అనట్లేదు. కేవలం 25,000 ఓట్లు మెజారిటీ కాంగ్రెస్కి వస్తే మేమే గెలుస్తున్నామని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు మమ్మల్ని ఒక్క మాట అంటలేడు, అనడానికి ఏమి ఉందాం, ఏమీ లేదు. ఇప్పుడు ఇంతమంది నేను పేర్కొన్నా కదా, ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ మధ్య వాళ్ళ చర్చ కొనసాగాలని ఎందుకు కోరుకుంటున్నారు? కాంగ్రెస్తో చర్చించితే పోలిస్తే వాళ్ళు మా ముందు నిలబడలేరు. కాబట్టి ఏదైతుందో ఇద్దరు వైఫల్యం చెందినటువంటి ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ. 2014 పూర్వం కేంద్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ పోలిక మాతో ఉండాలి, మాకంటే మెరుగైన పాలన మీరు ఇవ్వాలి. మీరు ఆ విధంగా ఇవ్వకుండా కేవలం టీఆర్ఎస్ బీజేపీతో పోల్చుకుంటే ఏంది, కేంద్ర వైఫల్యాలను ఎండగడుతుంది. బీజేపీ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైతుందో వాళ్ళ వైఫల్యాలనే ప్రజల ముందు చర్చకు పెట్టి ఇలా కాంగ్రెస్ ఉత్తీర్ణత ఏదైతుందో చర్చ కాకుండా చూడాలి ఒక కుట్ర చెప్పంటారు. చర్చ వస్తుందో ఆ 2 పార్టీలు దిగుదుడిపై. కాబట్టి మేము అది దృష్టి తెచ్చాం. వాళ్ళ చర్చ అనేది ఏదైతుందో పోలిక అనేది కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. మేము అదే మేము ఇన్వైట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఆయన 2 రాజకీయ పార్టీలు ఛాలెంజ్ ఇచ్చారు. లెట్ us have a debate. టీఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఏది ఇస్తున్నా, లెట్ us have a debate. మన 3 రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఎవరేం చేసిండ్రు మనం చర్చిద్దాం. దానికి అనుగుణంగా మనం ప్రజల యొక్క ఓటర్ తీర్పు కొడదామని చెప్పని పేర్కొన్నారు. అదే నేను రిపీట్ చేశాను. ఇక్కడ మీకు ప్రత్యామ్నాయం ఎవరంటారు? బీజేపీయా టీఆర్ఎస్? అసలు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడే మేము ఎంత మెజారిటీ వస్తాయనేటువంటి అంచనాలు ఊహాతీతం. ఇప్పుడే మనం అది మెజారిటీ అంచనాలు చేసుకోవడం అది ఊహాతీతం. ఇవాళ గతంలో ఈ స్థానం కాంగ్రెస్ పార్టీది కాబట్టి మేము గతంలో 20,000 పైచిలుకుతో ఈ స్థానాన్ని మేము నిలబెట్టుకున్నాం. తప్పకుండా అంతకంటే తక్కువ కాకుండా మెజారిటీతో ఈ స్థానాన్ని మేము తిరిగి నిలబెట్టుకుంటాం విశ్వాసం మాకు కనబడుతుంది. ఒక పక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు, ఆంధ్రలోకి ప్రవేశించింది ఇప్పుడే. ఆ ప్రభావం మున్గోడుపై ఎలా ఉంటుంది? ఇది మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఒక పక్క జోడో యాత్ర, ఇక్కడ మున్గోడు ఎలక్షన్స్. మాకు లాభం అవుతుందమ్మా. ఆయన ఆంధ్ర పర్యటన అనేది ఏదైతుందో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మేము అభివృద్ధిగా ముందు పోవాలని చెప్పి భావిస్తాం, ఆంధ్ర రాష్ట్రం కూడా అట్లే భావిస్తుంది.
ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ రీఆర్గనైజేషన్ ప్యాకేజీలో అలాంటి పేర్కొన్నటువంటి అంశాలు కూడా అమలు చేస్తలేరు. కాబట్టి రేపు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వస్తే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పేర్కొన్నటువంటి ఒక ఏపీ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో మేము అమలు చేస్తామని చెప్పాను. పోలవరం ప్రాజెక్ట్ అమలు చేస్తామని చెప్పాను. రొటీన్ అది ఇవ్వాలని వాగ్దానం కాదు. అది ఏపీ రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పేర్కొనబడ్డ అంశం అని చెప్పి అంటున్నా. అది మాకు ఒక విధంగా రాహుల్ గాంధీ గారి పర్యటన తెలుగు రాష్ట్రాలకి వెళ్ళి కొనసాగటము మేము ఈ ఎన్నికకే కాదు, రాబోయే సాధారణ ఎన్నికల కూడా ఏదైతే ఉందో మాకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇక్కడ రోజు తిరుగుతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి కానీ పాల్వాయి శ్రవంతికి కానీ మద్దతు ఎలా ఉందంటారు? అసలు శ్రవంతి గురించి కాకుంటే మీరు ఇప్పుడు వాళ్ళ గురించి చెడు చెప్పడానికి ఉందమ్మా. టీఆర్ఎస్ గురించి చెడు చెప్పడానికి ఉన్నది, బీజేపీ గురించి చెడు చెప్పడానికి ఉన్నది, కాంగ్రెస్ గురించి కానీ శ్రవంతి గురించి కానీ చెడు చెప్పడానికి ఏం లేదు. మాకేమనుంటే పాజిటివ్ తప్ప నెగిటివ్ లేదు. వాళ్ళకి ఏదైతే ఉందో పాజిటివ్ క్రియేటివ్, వాళ్ళకి పాజిటివ్ క్రియేటివ్, ఇద్దరికి ఉన్నది కేవలం నెగటివ్ మాత్రం తప్ప ఏదైతే ఉందో పాజిటివ్ క్రియేటివ్ మాత్రమే. కాంగ్రెస్కి ఏదైతే ఉందో పాజిటివ్ తప్ప నెగటివ్ లేదు. థ్యాంక్ యూ.